నల్లబాటితో కాసేపు. కవిత్వం. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. పట్టణాలు దినదిన పురోభివృద్ధి చెంది మహా గొప్పగా మారిపోతున్నాయని కొందరు పెద్దలు ఆనందిస్తుంటే, అక్కడ ఎక్కడో ఒక చిన్న పల్లెలో ఒక ముదుసలి పల్లెలు కనుమరుగైపోతున్నాయని ఎలా బాధపడుతున్నాడో ఈ కవిత్వం చెబుతుంది. వినండి. పల్లెల్లో వెట్టి చాకిరి ఎప్పుడో పోయింది. ప్రతి పల్లె సరదాగా పండుగ చేసుకుంటుంది. పల్లెల్లో వెట్టి చాకిరి ఎప్పుడో పోయింది. ప్రతి పల్లె సరదాగా పండుగ చేసుకుంటుంది. వర్ణ వివక్షత కూడా అడుగంటిపోయింది. భలే బాగుందని సంబరాలు చేసుకుంటుంది. వర్ణ వివక్షత కూడా అడుగంటిపోయింది. భలే బాగుందని సంబరాలు చేసుకుంటుంది. కుల పక్షపాతం మాడి బూడిదైపోయింది పల్లెల్లో. ఓహో అని కేరింతలు కొడుతుంది ప్రతి పల్లె. కుల పక్షపాతం మాడి బూడిదైపోయింది పల్లెల్లో. ఓహో అని కేరింతలు కొడుతుంది ప్రతి పల్లె. పల్లె అమాయకంగా లేదిప్పుడు. గడుసు గడుగ్గాయిగా తయారైంది. పల్లె అమాయకంగా లేదిప్పుడు. గడుసు గడుగ్గాయిగా తయారైంది. పెద్ద పెద్ద పాలరాతి భవనాలు వెలుస్తున్నాయి. సకల సౌకర్యాలు బోల్డన్ని కల్పించుకుంటుంది. పెద్ద పెద్ద పాలరాతి భవనాలు వెలుస్తున్నాయి. సకల సౌకర్యాలు బోల్డన్ని కల్పించుకుంటుంది. ఇది కదా అభివృద్ధి ఆకాశాన్ని అంటడం అంటే. ఇదే ప్రతి పల్లె చిన్న పట్టణంగా మారడం అంటే. ఇది కదా అభివృద్ధి ఆకాశాన్ని అంటడం అంటే. ఇదే ప్రతి పల్లె చిన్న పట్టణంగా మారడం అంటే. చొక్కా శిఖరం ఎగరవేసుకుంటున్నాడు మనిషి. అన్ని పండుగలు ప్రతిరోజు జరిపేసుకుంటూ. చొక్కా శిఖరం ఎగరవేసుకుంటున్నాడు మనిషి. అన్ని పండుగలు ప్రతిరోజు జరిపేసుకుంటూ. వైభోగం సామ్రాజ్యం ఏలేస్తుంది పల్లెల్లో. అభివృద్ధికి రాజకీయం మేసం మెలిపెడుతుంది. వైభోగం సామ్రాజ్యం ఏలేస్తుంది పల్లెల్లో. అభివృద్ధికి రాజకీయం మేసం మెలిక పెడుతుంది. కానీ బాగా ఊరి చివర పాడుబడ్డ నూతికాడ ఓ మూలుగుతున్న జీవి దీనంగా ఉంది. ఎందుకో అడిగితే సాయపడమన్నాడు ఓ చెట్టు నాటడానికి. కానీ బాగా ఊరి చివర పాడుబడ్డ నూతికాడ ఓ మూలుగుతున్న జీవి దీనంగా ఉంది. ఎందుకో అడిగితే సాయపడమన్నాడు ఓ చెట్టు నాటడానికి. మళ్ళీ అడిగితే అక్కడో పల్లె తయారు చేసి పండుగ చేసుకోవాలని ఉందట అతనికి. మళ్ళీ అడిగితే అక్కడో పల్లె తయారు చేసి పండుగ చేసుకోవాలని ఉందట అతనికి. మళ్ళీ నవ్వి మళ్ళీ అడిగాను, ఇది ఎట్లాగయ్యా అని. మళ్ళీ నవ్వి మళ్ళీ అడిగాను, ఇది ఎట్లాగయ్యా అని. నవ్వుతూనే ఉన్నాడు బోసి నోరుతో. నవ్వుతూనే ఉన్నాడు బోసి నోరుతో. అతను మొక్కలు నాటేది ఎప్పుడు, ఆ చెట్లను పెంచేది ఎప్పుడు, గుడిసెలు వేసేది ఎప్పుడు, గుడి బడి నిర్మించేది ఎప్పుడు, పల్లె పూర్తి ఆకారం పొందేది ఎప్పుడు, గాంధీ తాత బొమ్మ ప్రతిష్ఠించేది ఎప్పుడు.
అతను మొక్కలు నాటేది ఎప్పుడు, ఆ చెట్లను పెంచేది ఎప్పుడు, గుడిసెలు వేసేది ఎప్పుడు, గుడి బడి నిర్మించేది ఎప్పుడు, పల్లె పూర్తి ఆకారం పొందేది ఎప్పుడు, గాంధీ తాత బొమ్మ ప్రతిష్ఠించేది ఎప్పుడు. నాకు మాత్రం నవ్వు ఆగటం లేదు. కానీ ఈసారి అతను నాకన్నా గట్టిగా నవ్వుతున్నాడు. ఓపిక లేకపోయినా నాటిన మొక్కను చూసుకొని, తను ఆ నాటిన మొక్కను చూసుకొని. శుభం. కవిత్వం విన్నారు. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. నల్లబాటితో కాసేపు. థ్యాంక్ యూ. నల్లబాటితో కాసేపు.